అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ 7 టైమ్స్ న్యూస్ వ్యూవర్స్. ఈ రోజు అయితే మనం జిఆర్టీలో ఉన్న పింక్ షెఫ్ ప్రోగ్రామ్ కి అయితే వచ్చాం. ఇక్కడ చాలా మంది రెసిపీస్ చేసి వచ్చారు. ఒకరితో మనం వాళ్ళ ప్రొసీజర్ ఏంటో వాళ్ళు ఎలా చేశారో తెలుసుకుందాం. ఆయన 7 టైమ్స్ ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు పింక్ చెఫ్ కాంపిటీషన్ జరుగుతుంది జిఆర్టీ గ్రాండ్ లో. సో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. మా టోకెన్ నెంబర్ ఇస్ 32 అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మై డిషెస్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ డయాబెటిక్ డిషెస్ అండి. సో మనము 50+ కాబట్టి నేను ఎస్పెషల్లీ 50+ ఉమెన్ ఎలా ఇంట్లో డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ ఎలా తీసుకోవాలో అవి మాత్రం నేను ప్రిపేర్ చేశానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తాను. ఇది ఎగ్ కర్రీ విత్ మెంతులు, అంటే డిల్ మెంతుల్ని మనము కొంచెం 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని ఎగ్ కర్రీ మనం చేసినట్టే ప్రొసీజర్ చేసుకొని లాస్ట్ ఒక 5 minutes అన్నప్పుడు ఆ మెంతులు వేసుకొని చేసుకుంటే మనం ఇంకా నో నీడ్ ఆఫ్ టేకింగ్ డయాబెటిక్ టాబ్లెట్ అండ్ దెన్ దిస్ ఈస్ వెరీ సఫిషియంట్ ఫర్ ఫుల్ డే. దిస్ ఈస్ ఎగ్ కర్రీ విత్ మెంతులు అండ్ దిస్ ఈస్ గోర్కిన్స్, దొండకాయలు అంటారు కదండి, అది ఫ్రై చేసుకోవడం, దాంతోనే చట్నీ. సో ఒకే ఒక వెజిటేబుల్తో మనము 2 రెసిపీస్ చేసేయచ్చు. ఇది ఏంటంటే ఎందుకు యూస్ఫుల్ అంటే ఇప్పుడు మనము ఇది నాన్ వెజిటేరియన్ పెట్టుకుంటే ఒక వెజిటేరియన్ పెట్టుకోవాలి. అదే దొండకాయలని ఫ్రై చేసి కొంచెం క్యాషు జీడిపప్పు వేయాలి అండ్ ఇదేమో సేమ్ దాంతోనే కొంచెం టమాటా వేసి చట్నీ చేసుకుంటే 1 day 3 varieties-తో మనకి ఫుల్ ఫుడ్ వస్తుంది. సో ఇది కంప్లీట్లీ డయాబెటిక్ పేషెంట్స్కి నీట్గా హైజీన్గా ఉండే ఫుడ్ నేను ప్రిపేర్ చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మీ రెసిపీ మిల్లెట్స్ పొంగల్. అంటే దీని ప్రొసీజర్ కొర్రలు అండ్ పెసరపప్పు కలిపి బాయిల్ చేస్తాం అండ్ దెన్ తర్వాత మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి వేసి పోపు పెడతాం విత్ గీ. అయితే మీరు ఈ డిష్తో విన్నర్ అవుతారు అనుకుంటున్నారా? విన్నర్ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఐ హోప్. అది ఇది వచ్చి ట్రెడిషనల్ స్వీట్ చంద్రకాంత అనేసి. ఇది మా మదర్ ఏజ్ వచ్చి 72. మా మదర్కి వాళ్ళ మదర్ చేసి పెట్టేవారంట. ఇది ఫుల్, అంటే దీని ఏజ్ వచ్చి ఇంచుమించు మినిమం 90 years ఏజ్. దీనికి స్వీట్ సింపుల్ గానే చేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంది. స్వీట్ హాట్? స్వీట్ అమ్మా. ఇంకో డిష్ అయితే మనం తెలుసుకోవచ్చు. నేను కాకినాడ నుంచి వచ్చాను. మీ పేరేంటి? వైశాలి. మీ డిష్ పేరేంటి? సొరపిడుపు. శ్రీదేవి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మేడం? వైజాగ్ నుంచి వచ్చాను. అంటే అంత దూరం నుంచి వచ్చారంటే చాలా ఫేమస్ అనుకుంటున్నారు. అవును, ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఈ ఇయర్ నాకు కుదిరింది, అందుకని చెప్పి వచ్చాను. మీ డిష్ పేరేంటి మేడం? మేల్కోట్ అయ్యంగార్ పులిహోర. మేల్కొట్టే అయ్యంగార్ పులిహోర. మేల్కోట్ అనేది కర్ణాటకలో ఉన్న ఒక ఊరి పేరు అనమాట. అక్కడ నారాయణమూర్తి బాగా ఫేమస్, ఆయనకి ఈ పులిహోర ఫేమస్, అందుకు దీనికి కూడా అదే పేరు వచ్చింది, మేల్కోట్ అయ్యంగార్ పులిహోర అంటారు. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి మనం చాలా తక్కువ వాడతాము. మెయిన్ అది, దాంతో టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రసాదం టేస్ట్ వస్తుంది మనకి. గుడికి వెళితే ముందు దేవుడి తర్వాత మన ప్రసాదాన్నే కదా ఆస్వాదిస్తాము, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను దాన్ని ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు టాప్ 10లో నమోదైతే మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. లాస్ట్ 1 month బ్యాక్ 91.1 FM వాళ్ళ దాంట్లో సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మేడం, మేము 7 టైమ్స్ నుంచి వచ్చాం. మీ పేరేంటో తెలుసుకోవచ్చు? శ్రీనిధి. కాకినాడే. మీ డిష్ పేరేంటి మేడం? రొయ్యల మసాలా ఉల్లిపాయ వడలు. సో అది మా అమ్మమ్మ ఉండేటప్పుడు మాకు వండి పెట్టేది. సో దాన్ని మళ్ళీ నేను ట్రై చేశాను. సో ఐ థింక్ బాగానే వచ్చింది అనుకుంటున్నా. సో లాస్ట్ 2 seasonsలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ 2 seasonsలో కూడా టాప్ 10కి వెళ్ళాను. సో ఫైనల్గా విన్ అవ్వలేదు. కాకపోతే విత్ దిస్ టైం మళ్ళీ కొంచెం బెటర్మెంట్ చేద్దాంలే, జస్ట్ ఫర్ రిలాక్సేషన్. కుకింగ్ ఇష్టము, సో చెఫ్స్ని కలవచ్చు, కొంచెం బెటర్మెంట్ అన్న చూసుకోవచ్చు కాబట్టి సో మళ్ళీ ట్రై చేద్దాము అని అనుకున్నాం ఈసారి. ఒకవేళ ఈరోజు మీరు టాప్ 10లోకి వెళ్తే మేము ఓకే, ఐ విల్ బి హ్యాపీ అగైన్. 3rd seasonలో కూడా టాప్ 10 దాకా వెళ్తే ఓకే. ఫస్ట్ 2 seasonsలో టాప్ 10,
బట్ ఫైనల్లో అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, దిస్ టైమ్ ఐ విల్ ట్రై. మేము 7 Times న్యూస్ నుంచి వచ్చాం. హలో, మీ పేరేంటో తెలుసుకోవచ్చు. ఐఎమ్ డాక్టర్ నీరజ. ఐఎమ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కాకినాడ. మీ డిష్ పేరేంటి? తోపా. తోపా, దిస్ ఇస్ అ స్వీట్. This is made with finger millet and jaggery. This is the black jaggery. Black jaggery means this is a preserved one, preserved for 1 year. For preserving this for 1 year, they smoke it. So with the smoke flavor, this is elegant. And preserving this for 1 year is for improving mineral content in that. It has calcium, magnesium, phosphorus, selenium, protein, everything it has. All elements are there, sir. Minerals as well as protein, as well as calcium, iron. All elements. Actually designed for women during menarche and menopause. పుష్పవతి అయినప్పుడు ముట్లు పోతాయి అంటారు కదా, మెనోపాజ్. ఆ టైంలో ఇది బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇది ఇవ్వడం వల్ల పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు అందరికి చాలా మంది ఉమెన్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కదా, ఇంకా పీసీఓఎస్ అంటారు, నీటి బుడగలు ఉంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఇలాంటి హెల్తీ స్వీట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఐ కెన్ ఛాలెంజ్ దిస్ ఇస్ అ హెల్తీ స్వీట్. ఇంతకన్నా మంచి స్వీట్ లేదు. దిస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ హెల్తీయెస్ట్ స్వీట్ విత్ గుడ్ న్యూట్రిషన్. ఒకవేళ ఈరోజు మీరు టాప్ 10 లో ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అసలు నా కాన్సెప్ట్ థీమే చాలా బాగా నచ్చింది. పాతకాలం వంటలు చాలా హెల్తీ డిషెస్, అవి మనం అందరం షేర్ చేసుకుని పబ్లిక్కి మనం తెలియజేయడం అంటే ఇట్స్ చాలా జన్మల పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ తోపాని మీకు తినిపిస్తున్నాను. నీకు తెలుసా తోపా గురించి? తెలీదు. తోపా గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇంటల్లుడు తోప చేస్తే అత్తగారు ఇంటల్లుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదట. పక్కింట్లో ఎవరికో తోప అవసరం వచ్చి డైలీ చేసిచ్చింది ఆవిడ. అంటే డెలివరీ అయింది, పక్కింటి వాళ్ళకి చేసిచ్చింది. ఆ డెలివరీ టైం 21 days అయ్యేదాకా ఇంటల్లుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదట. అంత ఫేమస్ స్వీట్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం, మేము 7 Times నుంచి వచ్చాం. మీ పేరు? సుగుణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కాకినాడ. మీ డిష్ పేరేంటి మేడం? అన్నవరం ప్రసాదం చేస్తాం. ఓకే, ఎర్రనొకతో 3 బెల్లాలు యూస్ చేసి చేసాం. టేస్ట్. హాయ్ మేడం, ఈరోజు మేము 7 Times నుంచి వచ్చాం. మీ పేరేంటి మేడం? అరుణాదేవి. సత్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కాకినాడ ప్రగతి డిగ్రీ కాలేజ్. మీ డిష్ ఏంటి? ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. ఒకవేళ మీరు టాప్ 10 లో కానీ నమోదైతే హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీ. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఈ ఛాన్స్ దొరికింది అనుకుంటాం. ఫస్ట్ టైం వచ్చింది. మంచి ఛాన్స్ దొరికింది అనుకుంటాం. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా ప్రిపేర్ చేయమంటే దేనికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు? ఏమైనా వేరే డిషా సంథింగ్ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చూసి మేము కూడా అదే చేస్తాం. హాయ్ మేడం, మేము 7 Times నుంచి వచ్చాం. మీ పేరు? దివ్య. మీ పేరు? చంద్రకళ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? వీఆర్ ఫ్రమ్ ప్రగతి డిగ్రీ కాలేజ్ కాకినాడ. సో వాట్ ఈస్ యువర్ డిష్? గుత్తి వంకాయ. ఒకవేళ మీరు టాప్ 10 లో నమోదైతే ఈ ఫీలింగ్ ఎగ్జైట్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు అసలు ఎవరు చెప్పారు ఈ ప్రోగ్రామ్ ఇలా? అంటే జిఆర్టీ నుంచి సాగర్ సారు, అనిత మేడం వచ్చి మాకు చెప్పారు. తర్వాత మా కాలేజ్ లో శైలజ మ్యామ్ ఉంటారు, డీన్ మేడం అని చెప్పేసి ఆ మేడం మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అన్నమాట. మీ సీనియర్స్ కూడా వెళ్ళారు, మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. సో మేడం మమ్మల్ని మోటివేట్ చేసినందుకు మేము ఇక్కడికి వచ్చాం. మేడం, మేము 7 Times న్యూస్ నుంచి వచ్చాం. మీ పేరేంటో తెలుసుకోవచ్చు? రాజు సులోచన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? భీమవరం నుంచి. ఈ హోటల్ మీకు ఎలా తెలుసు మేడం అంత అట్రాక్టివ్? తెలుసుకుని వచ్చాము. అంటే మీకు ఫస్ట్ ఇది ఎవరు చెప్పారు ఈ హోటల్ ఎంత బాగుంటుంది, పింక్ షెఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది? ఒకసారి ప్రోగ్రామ్కి వచ్చాము ఇక్కడ, అప్పుడు తెలుసు. మీ డిష్ ఏంటి మేడం? మాది లక్ష్మీచారు. లక్ష్మీచారు అనరు, లక్ష్మీచారు అంటారు. అంటే ఇప్పుడు దీనికి ఏమైనా హిస్టరీ ఉందా మేడం? అమ్మమ్మల నాటి వంట. ఓల్డ్. ఆయిల్ లేకుండా ఆయిల్ వేయరు దీనిలో. రైస్ కడిగేసిన సెకండ్ టైము రైస్ వాటరు, తర్వాత గంజి ఉంటుంది కదా, గంజి, బెండకాయ, ప్రాన్స్, ములక్కాడ, మరి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయ అన్నీ వేసి తయారు చేస్తాం. ఒకవేళ ఈరోజు మీరు టాప్ 10 లోకి వెళ్తే మీ ఫీలింగ్ ఏంటి? గెలుస్తామని నమ్మకం లేదు నాకు. అయితే హాయ్ మేడం, 7 Times నుంచి వచ్చాం. మీ పేరు? రోషిని. మేడం, మీరు ఎక్కడ? కాకినాడ.
మీ డిష్ పేరు ఏంటో తెలుసుకోవచ్చు. ఎగ్ లాలీపాప్స్. ఎగ్ లాలీపాప్స్. థ్యాంక్స్. హాయ్ మేడం, ఈరోజు మేము 7 Times న్యూస్ నుంచి వచ్చాం. మీ పేరేంటో తెలుసుకోవచ్చు. నా పేరు లక్ష్మీ దుర్గా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను కాకినాడ. మీ డిష్ ఏంటి మేడం? జున్ను. ఒకవేళ మీరు టాప్ 10 లో వస్తే మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. టాప్ 1 లోకి రావాలనుకుంటాను. మేము 7 Times న్యూస్ నుంచి వచ్చాం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మా ఊరు రంపచోడవరం అండి. అక్కడ నుంచి వచ్చాం. ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఓకే. మీ డిష్ ఏంటి మేడం? రంపచోడవరం. వంకాయ పచ్చి పులుసు అత్యవసర. మీరు ఒకవేళ టాప్ 10 లో వస్తే మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా హ్యాపీ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంటాను. రావాలని కోరుకుంటున్నాను. హాయ్ మేడం, మేము 7 Times నుంచి వచ్చాం. మీ పేరేంటి? వరలక్ష్మి, వేగు వరలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడే టౌన్, కాకినాడ టౌన్. మీ డిష్ పేరేంటి మేడం? మినపగారెలు, చికెన్ కర్రీ. ఇప్పుడు ఒకవేళ మీరు టాప్ 10 లోకి వెళ్తే మీ ఫీలింగ్ ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ. నాటుకోడి ఫ్రై 42. నాటుకోడి ఫ్రై 42. Can come here. నాటుకోడి ఫ్రై. Okay, ma'am. Come here. The next, మధుర అప్పడం 65. హలో, మర్చిపోయింది పేరు. బాను ఇంకా నాకు సేమ్ మీకులా తప్పు వస్తుంది. ఆపమంట అంటే ఏంటి తెలుసా? అప్పం అంటే తెలుసా? దోశలు అన్నయ్య. మక్కన్ పేడ అయితే తమ్ముడు అయితే అంటే బ్యాటర్ ఒకటే, స్వీట్ వేరే ఫ్యామిలీ. రెడీ? 60. చుక్క కూర పచ్చి రొయ్యలు 60. నెక్స్ట్ 56. దప్పలం. Congratulations to the recipe Dappalam. ప్లీజ్ cheers గా క్లాప్. cheers అంటే దాంతో కదా చేతులతో. ఓకే. 54. పాల ముంజులు. 54 పాల ముంజులు. Congratulations. 52. పులగం పచ్చి పులుసు. Congratulations. 52. 51. సొరపెట్టు పునుగులు. అబ్బా పేర్లు బాగున్నాయి. నెక్స్ట్ మన మెనూలో పెట్టేద్దాం సరే అని. నెక్స్ట్ 48. సొరపిండి అంటారు సార్. 45. లచ్చించారు. లక్ష్మీచారు అంటే ఊరుకోవాలి, లచ్చించారు మా ఊర్లో ఇలాగే అంటాం. లచ్చించారు 45. 32. పచ్చడి దొండకాయ ఫ్రై. అబ్బా వైట్ రైస్ లో వేడి అన్నంలా తింటే ఉంటారు మరి. వద్దులే, వెజిటేరియన్ లో కూడా ఎంత మంచి డిషెస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే, అంటే పెద్ద తెలియదండి వెజిటేరియన్ గురించి. నెక్స్ట్ 51. సారీ 21. ఊరికినే 21. జొన్న. కరెక్ట్. మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను. జొన్న అదే. That's what I want. 21. మేడం జొన్న మేడం. అండ్ లాస్ట్ ఎన్నో ఇప్పటికి మేడం 11 హ్యాండ్స్ ఉన్నాయా? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్? 1 2 3 4 5. ఎక్కడ కనిపిస్తాయి మీకు? జొన్న మేడం. ఓకే. ద లాస్ట్ వన్ 11 11. తోపు. అబ్బా ఏదో చెప్పాం కదా మనందరికి రావట్లేదని పేరు. ఎప్పుడైనా విన్నా అసలు తోప అనేది? తోపు. నేను అదే అన్నాను తోపు అని. ఆ డిష్ పేరు ఏంటి? తోప. నేను తోపు అనుకున్నా. ఆ డిష్ లోనే ఉంది. వెరీ గుడ్. 12. విన్నరా మేడం?
కాదు మేడం, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. 11, 21, 32, 45, 48, 51, 52, 54, 56, 60, 65, 42. And we have many more lucky draws also after the lunch. వావ్, ఇక్కడ పింక్ షెఫ్ లో ఫస్ట్ రౌండ్ అయితే బాగా క్లోజ్ అయింది. సెకండ్ రౌండ్ లో 12 మెంబర్స్ నామినేట్ అయ్యారు. ఇప్పుడు విన్నర్ ఎవరో ఈగర్ గా వెయిట్ చేద్దాం. News, we are with the Damu sir. We are taking small interview with Damu sir. Sir, how do you feel the hospitality of GRT? The last 2 sessions you coming here, how do you feel, sir? Always, GRT is actually like my hotel because I'm branding the GRT hotel, brand ambassador for that. So I'm very happy. Not only the hospitality, even including food, all amenities, excellent it is. I'm really enjoying it. Sir, yesterday we released one book, the Chef Remedies. They feel very happy. All the women feel very happy. How do you feel about that particular? Actually, the tips which you were given in the book, actually, it was easy to do that. And the public was very happy yesterday because I saw that. And they were all thanking me for that, the gift after what you were given to them. In that, the book is there. And really, it is a great thing by GRT. And they've done an excellent job, especially these sort of tips books. Very useful for their family life, especially in kitchen. Sir, out of 80 members, you selected 12 members. All the 12 members, they have old recipes like Lakshmi Charu and Junnu. Some of them. We give this much priority for the old foodsmen? What do you say? Actually, the concept is actually we are going to take the grandma recipes. So that way, the Junnu as well as the Topa, all these actual recipes are traditional recipes which are not existing in now. Only the homemade recipes. So we have brought that way only because the concept is grandma recipe. So we selected actually the traditional grandma recipes. All the 12 people who did it actually. Thanks to them because the grandma recipes are not that easy actually. So they are preparing the same grandma recipe only today in the live competition. Thank you so much, sir. Thank you so much. మరి కాకినాడ జిఆర్టీ గ్రాండ్ ఏదో ఒక కొత్తదనంతో ముందుకు రావడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మారింది. మరి ఈ సంవత్సరం ఆరోగ్య మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో అమ్మమ్మ గారి ఏదైతే ఉందో అన్నగారి విందుతో పాటు అమ్మమ్మ గారి కాలనాటి వారు తీసుకువెళ్లారు. మనతో పాటు చెఫ్ దాము ఇప్పుడు వివరంగా చెప్పడం జరిగింది. మనతో పాటు మరో చెఫ్ ఉన్నారు. ఎందుకంటే ఎంటైర్ జిఆర్టీ అద్భుతమైన రుచిని ఇస్తుందంటే అది ఒక చెఫ్ వల్ల అవుతుంది. ఆ సుపీరియర్ చెఫ్ చీఫ్ చెఫ్ మనతో ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం చేద్దాం. సార్, హౌ ఆర్ యూ సార్? దిస్ ఈస్ థర్డ్ సీజన్ we completed successfully. Sir, how do you feel the Kakinada people responding your program? What do you say? See, I'm able to feel the warmth of Kakinada. అందరూ నెమ్మదిగా చల్లగా ఈ ప్రెషర్ లేకుండా మొగాలు చూస్తున్నా నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఇట్ ఈస్ టు అవర్ హార్ట్. Kakinada is always to our heart. Now recently we have started hotel in Vijayawada as well, and we want to promote a lot of activities like this where we can engage our guests to do a lot of events and then appreciate them and appreciate their talents. That is what is the purpose of this entire Pink Chef contest. Season 3, overwhelming response. First season లో 30-35 మంది పార్టిసిపేట్ చేశారు. తర్వాత 40-45 was there last season. Season 3, 75 people. It's something which is amazing. Not only కాకినాడ కాదు, రాజమండ్రి నుంచి పక్కన ఊర్ల నుంచి అంతా వచ్చి ఉన్నారు ఇక్కడ. So they are all literally enjoying it and it's a day for them actually. It's a day for women and ladies, girls. Like for example, they can come and display their talent and they can enjoy the entire day program. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము ఫుడ్ అన్నీ మేము ఇస్తున్నాం ఫ్రీగా. సో పీపుల్ షుడ్ కమ్ ఇన్ big numbers and benefit out of this contest. So many hotels is there like GRT, but what GRT is taking a special step always. What is the main planning? Where are you planning? See, చాలా ముఖ్యంగా హోటల్ అంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ హోటల్లో ఫుడ్ బాగలేదంటే ఆ హోటల్ సరిగా చేయదు, సరిగా చైన్ సక్సెస్ఫుల్గా ఉండదు. బెల్లీ రూల్స్ ద మైండ్. దట్స్ అ ప్రావర్బ్, స్పానిష్ ప్రావర్బ్. బెల్లీ రూల్స్ ద మైండ్ అంటే ఇది కరెక్ట్గా ఉంటేనే ఇది పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది. లెట్ ఇట్ బి ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎంజాయ్మెంట్, కాన్ఫరెన్స్, మీటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫుడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ వెరీ పర్టికులర్ అట్ జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్. వీ హ్యావ్ అరౌండ్ 350 మంది షెఫ్స్ ఉన్నారు మన దగ్గర. సో అన్ని షెఫ్స్ కన్నా ప్రాపర్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ఇచ్చి ప్రాపర్గా వాళ్ళకి ఐడియా ఇచ్చి మన కల్చర్ వాళ్ళతో ఇన్ఫ్యూజ్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాం ఇక్కడ మేము. వాళ్ళకి వచ్చి 1 year అగ్రెసివ్ ట్రైనింగ్ మా హెడ్ ఆఫీస్లో ఉంటుంది. దానికి అవతలే వాళ్ళు ఇక్కడ వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ టీంకి దాన్ని ట్రైనింగ్ పాస్ ఆన్ చేయాలా. సో దట్ హాస్పిటాలిటీ షుడ్ బి దేర్ ఇన్ అవర్ బ్లడ్. మేము ఈ బిజినెస్గా చూడలేదు. ఇది వీఆర్ ట్రీటింగ్ అవర్ గెస్ట్ యాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ వీఆర్ వాంట్ టేక్ పర్సనల్ కేర్. అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
healthy, hygienic, and safe food is very, very important. We GRT hotels lo, mana GRT hotels lo, we never use colors in the food. Margarine use cheyamo. Tarvata anything harmful to the health, we never use all those ingredients. We have banned last 20 years. So mana hotel lo vachi food tinte acidity rakodu, indigestion ఏమీ ఉండకూడదు. బాగా నెక్స్ట్ మీల్ ఒక 3 గంటల సేపులో ఆకలి ఎత్తాల. So that is why we give safe food for guests who comes to our hotels. Finally, if you want health means they have to come GRT, right? No, of course, we want to educate. See, మేము మా chefs అన్ని చేరి ఒక 4-5 years గా ఆస్ట్రో ఫుడ్ అని ఒక రీసెర్చ్ చేసాము. ఆస్ట్రో ఫుడ్ అంటే ఏంటంటే, యూ టెల్ మీ యువర్ స్టార్ సైన్, విల్ టెల్ యూ వాట్ ఆర్ ద టేస్ట్ అండ్ ఫుడ్ యూ హావ్ టు బ్యాలెన్స్. ఏం డిసీజ్ వాళ్ళకి వస్తుంది జనరల్గా బై అండ్ లార్జ్ 99% is fact, and it has, the research has been done by Indians and recorded, which has not been passed on. ఆ రీసెర్చ్ కానీ అందరికీ తెలిసిందంటే ఎవరు హెల్త్గా పెద్దగా ప్రాబ్లం రాదు. ఫుడ్ ఇస్ మెడిసిన్. వీ ఇండియన్స్ కన్సిడర్ ఫుడ్ as మెడిసిన్. ఫుడ్ ఇస్ మెడిసిన్ అంటే అన్నమే మనకి మందు. దీన్ని కరెక్ట్గా తీసుకోకపోతే మందులో పోయి నిలుస్తాము. ఆపరేషన్లు, హాస్పిటల్లో దాంట్లో పోతాం మనం. సో we chefs, we are very particular to educate all our customers how to eat healthy food and live healthy. Thank you so much, sir. Thank you. Welcome, sir. Subscribe the Soundtime News and ring the bell, and don't forget you should pass the comments also of yours. Subscribe, comment and ring the bell.